డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలోని పలు వార్డుల అభివృద్ధి కోసం మంజూరైన అభివృద్ధి పనులను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి ఎన్డీఏ కూటమి సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి, మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ శ్రీకాంత్ కూటమి నాయకులతో కలిసి పలు శంకుస్థాపనలు చేశారు. రామచంద్రపురం పట్టణంలోని 20, 17, 18, 11, 4, 1వ వార్డుల్లో మొత్తము 93.79 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైన్లు, తాగునీరు కోసం మంజూరైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. దీంతో ఏళ్ల తరబడి ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించారని ఆయా వార్డు ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. మొదట 20 వార్డులో సుమారు 20 లక్షలతో చేపట్టిన 2 పనులను, అలాగే 11వ వార్డులో 32.48 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్ నిర్మాణ పనులను మున్సిపల్ అధికారులతో కలిసి కూటమి సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం ప్రారంభించారు. అకాల వర్షానికి తడిసిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతన్నలకు అండగా ఉండి ఆదుకుంటుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి తండ్రి కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం రైతులకు భరోసా ఇచ్చారు. గురువారం కే గంగవరం మండలంలోని పలు గ్రామాల్లోని రైతులను కలిసి వారి సమస్యలపై మాట్లాడారు. చూడండి వీడియో. లారీలు వచ్చినాయా? ట్యాంకర్ ఫోన్ చేయడు నెక్స్ట్ గారికి 10 లారీలు వెళ్ళి ఆయన మన కోట నాయకులు, ఆయన అక్షోభంలో ఉన్నప్పుడు